అరే అహోబలం తీసుకెళ్ళి లోపల పెట్టరా. అయినా వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా ఎప్పుడండి డబ్బులు సంపాదించేది? ఆ మధ్యలో బాగా బతుకు కోరతారే. మీ తమ్ముడు ఏ మాత్రం చేయలేడా నా కోసం? అరే బలం, అయ్యా అహోబలం రారా, కాలు పట్టు. దొరగారు, దొరగారు, రెడ్డి గారు, ఏమైంది దొరగారు? రెడ్డి గారు, రెడ్డి గారు, ఏమైంది దొరగారు? 2 days నుంచి నా ఐస్ సరిగా కనిపించుటలేదు. నా ఆరోగ్యం క్షీణించిపోవచ్చున్నది. నేను స్వదేశమునకు పోవచ్చున్నాను. ఈ ప్రదేశమును ఎటులైనా అమ్మిపెట్టుము. అటులనే దొరగారు, అమ్మేద్దాం, అమ్మేద్దాం. అరే బలం, అహోబలం ఏమిట్రా ఈరోజు కుడుకను తెక్కొట్టుకుంటోంది? కొంప తీసి మనం ఏమైనా కోటీశ్వర్లు అవుతామో? నాకు కూడా ఎడంకొని కొట్టుకుంటుంది అయ్యా. త్వరలో మీరు భిక్షాధికారి అయిపోతారేమో అని. హే వేధవా వేధవా అని శుభం పలకరా అంటే శుభం పలుకుతాం, వేధవా వేధవా అని. నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు. రెడ్డి గారు మీరా? ఏమిటి గాలి ఎలా మళ్ళింది ఈరోజు? ఏమీ లేదండి, మీరందరూ ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను అంతే. అంతేనా? ఏమే భాగ్యం, భాగ్యం వస్తున్నానండి. రావే, రెడ్డి గారు వచ్చారు. ఇగో రెడ్డి గారు వచ్చారే. ఏమండి రెడ్డి గారు, అంతా కుశలమేనా? మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా అండి? అంతా బాగానే ఉన్నామమ్మా, మీరెలాగున్నారు? ఏం బాగోడమో ఏంటోనండి, అంతా భగవంతుడిదయ్యా. సరే సరేలే చెల్లి, టీ నీళ్ళు తీసురా పో. పోవే, తొలపరా దులుపు. రే దుమ్ము ఎక్కువగా ఉన్నట్టుందిరా, తీసే ఇక్కడి నుంచి తీసేయి. రే రే ఆగు ఆగు, ఇక్కడ వేయిరా, ఇక్కడ వేయి. పో పో అవతలకు పో. ఏమిటి రెడ్డి గారు? అది అది సరేలే, ఇష్టం లేకపోతే మాకేం చెప్పొద్దు. అబ్బబ్బే అదేం లేదండి నాయుడు గారు. మన దొరగారు ఉన్నారు కదా, అక్కడ కొండ ఉంది కదా, తెలిసిందే. కొండను అమ్మేద్దాం అనుకుంటున్నారు. మరి ఈ ఊర్లో మీకన్నా కొన్నోళ్ళు ఎవరున్నారు చెప్పండి? మీకన్నా తెలిసినాడు మాత్రం నాకు ఎవరున్నారు చెప్పండి? చెప్తే కొంచెం ఏమైనా ఉపయోగపడుతుందేమో చెప్పడానికి వచ్చాను అంతే. మీరైతే మాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి మీ దగ్గర చెప్పడానికి వచ్చాను. అరే ఇక్కడే నించుండిపోయారే మీరు, కూర్చోండి. రే ఇసురు, నాకు కాదురా ఆయనకి రా, పడుద్దా ఈ వేధవాని. అయితే ఏమిటి, దొరగారు అమ్మేస్తున్నారా కొండని? మంచిదే, మంచి విషయమే చెప్పారు. అయితే ఏమే భాగ్యం, భాగ్యం ఏమే రెడ్డి గారు టీ నీళ్ళు కాదే కాఫీ నీళ్ళు తీసుకురా. మన రెడ్డి గారు ఈరోజు మంచి శుభార్త చెప్పారే. ఏమిటి, కొండ ఎందుకు అమ్మేస్తున్నారు? దాంతో ఏదైనా ఇబ్బంది ఏమైనా ఉందా? ఇబ్బంది ఏమి లేదు నాయుడు గారు, వచ్చిన పని అయిపోయిందంట. మళ్ళీ వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా, అందుకనే వెళ్ళిపోతున్నారు, అమ్మేద్దాం అనుకుంటున్నారు. ఇంకా కాఫీ రాలేదు. అరే అంటే కాదు ఇటేసరా. ఏమే కాఫీకి పాలు లేవా? టీకి టీ పొడి కదా లేదా? సరేలే మంచినీళ్ళైనా సరే తీసుకురా. సరే సరేలే, నీళ్ళు తర్వాతైనా తాగొచ్చు, ముందు మన పెన మీద ఉండండి. పదండి, మన పని అయిన తర్వాత చూద్దాం. నీళ్ళు తర్వాతైనా తాగొచ్చు. అవును ఏమేవ్, కొంప తీసి టీ గానీ కాఫీ గానీ పెట్టావేమిటే? అబ్బే ఊరుకోండి, పెళ్ళైనప్పటి నుంచి మీ గురించి నాకు తెలీదా ఏంటి? సరే సరేలే, మనం లక్షాధికారులం కాబోతున్నామే. అదెలా అండి? అదెలా అంటామంటే మనం ఆ కొండ కొంటున్నాం కదా. అంత పెద్ద కొండ మనమేం చేసుకుంటామండి? కొండ కొన్నామంటే దాని మీద బోల్ డబ్బులే, దాని మీద పెద్ద పెద్ద ఇల్లులు అవి కట్టించి పెట్టామంటే లక్షలు లక్షలు మనకు లాభమే. ఏమే నా కాఫీని ఆడికి నీళ్ళు తీసుకొనిరా, సరేనా? సరే. ఇదిగో అలాగే నీ డబ్బు నగలు కూడా తీసుకొనిరా, అర్థమైందా? సరేనండి. రండి నాయుడు గారు రండి. ఒరే హోబలం ఏమిటి నాయుడు గారు, ఇటు రండి నాయుడు గారు. బానే ఉంది రెడ్డి గారు. దొరగారు, మన కొండని కొనడానికి నాయుడు గారు వచ్చారండి. దండలే. బాగున్నారా? బాగున్నాం అండి, బాగున్నాం. రెడ్డి గారు, అయ్యా. నాయుడు గారు, అయ్యా. మిగతా కార్యక్రమాలన్నీ మీరు చూడండి, నేను నా స్వదేశమునకు పోచున్నాను.
తప్పకుండా దొరగారు. అరే ఈ నుంచి మనం లక్షాధికారులు అయిపోయాం రా, లక్షాధికారులు అయిపోయాం. పిచ్చాడని అరే నేను లక్షాధికారులు అయిపోయాను రా. డబ్బు గడించాలని ఎవరికైనా అద్దెకి ఇవ్వాలనుకున్నారు, అది మన నాయుడు గారికి కూడా కలిసి రాలేదు. అరే బలం అహోబలం, ఏ ముహూర్తాన్ని కొన్నామో కానీ మనకి ఏం వచ్చి రాలేదురా. నాతో పాటు నా ఆస్తి పోయింది, నా ఉంగరాలు పోయారు, మీ అమ్మగారు కూడా పోయారా. పుట్టింటికి రా, మీద కాదురా పుట్టింటికి. ఇంక ఈ గాలి కూడా మనకొద్దురా, మనకొద్దు. ఈ దయ్యాలతో పేవలకైనా అమ్మేద్దాం. కిషోర్ గారికి ఆ స్థలం ఎలా దొరికింది? పవన్ రా, వచ్చి కూర్చో. పవన్ రావయ్యా, పవన్ రా 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 కూర్చోండి గురుగారు, మీరు కూర్చోండి. కూర్చోవే, పర్వాలేదు. కూర్చో, టీ తీసుకొస్తాను. ఏమయ్యా పవన్, బాగున్నావా? ఇంట్లో అంతా బాగున్నారా? బాగానే ఉన్నాను గురుగారు. ఏంటి ఇలా వచ్చావు? ఏమీ లేదు, ఆఫీస్ ఫైల్ మీద సంతకం పెట్టించుకోవడానికి వచ్చాను గురుగారు. ఏమయ్యా పవన్, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? పప్పన్నం ఎప్పుడు పెడతావయ్యా? పెళ్ళా గురువుగారు? అతను ఎవరండి? మా చిన్నోడయ్యా. మీ చిన్న అబ్బాయా? అవునా? ఏమయ్యా ఏ అలా అంటున్నావు? ఏం లేదు సార్. ఏమీ లేదంటావయ్యా, చెప్పయ్యా, పర్వాలేదు. ఏం లేదు గురుగారు, చెప్తే మీరు ఏం బాధపడరు కదా మరి. అరే చెప్పయ్యా, పర్వాలేదు, చెప్పు. ఏం లేదు, మరి వచ్చిన ప్రతిసారి మీ వాడు బార్ షాప్ దగ్గర కనిపించడం, అమ్మాయిలు కామెంట్ చేయడం, మరి ఏమిటి మీకు తెలియపోవడం ఏంటంటే మరి ఏం చెప్తాను గురుగారు. మావాడా? మీరెవరినో చూసుంటారు స్వామి, మావాడు అలా చేసుంటాడా? సారీ గురు, పర్వాలేదు, వస్తానండి. అమ్మా అమ్మా, త్వరగా అన్నం పెట్టు, బయటికి వెళ్ళాలి. బయట కిషోర్, ఏనన్నా? ఎక్కడికి వెళ్తున్నావు? పని ఉంది, బయట ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి, ఆ పనులన్నీ ఆపుకో. నమస్కారం ఫాదర్. మా చిన్నోడండి, భయం భక్తి లేకుండా దేశ దిమ్మర్లో తిరుగుతున్నాడండి. మీరే చూడాలి ఫాదర్. దేవుడంటే భయం భక్తి లేకుండా తిరుగుతున్నాడు. కొద్దిగా మంచి బుద్ధులు చెప్పండి బాబు. మీ అబ్బాయితో నేను మాట్లాడతాను, మీరు ఎక్కడే ఉండండి. హాయ్, ఐఎమ్ ఫాదర్ జోసెఫ్. నా పేరు కిషోర్ ఫాదర్. గుడ్ నేమ్, నైస్ నేమ్. థ్యాంక్ యూ. ఈ షర్ట్ కూడా చాలా బాగుంది. పద, మనం అలా డ్రింక్ చేస్తూ మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫాదర్. నువ్వేం చేస్తుంటావు కిషోర్? నేను బెంగళూరులో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఫాదర్. ఫైన్, చాలా బాగుంది. పిలిపించి కూల్ డ్రింక్ తాగడానికి పిలిపించారా ఫాదర్, లేకపోతే షర్ట్ మీద వంపడానికి పిలిచారా ఫాదర్? డ్రింక్ పడినట్టుగా ఇలా బాధపడిపోతున్నావే. నిన్ను కనీ పెంచి నీకు రక్త మాంసాలు పెంచిపెట్టిన నీ తల్లిదండ్రుల బాధను ఎలా తీరుస్తావు? మీరేం చెప్తున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు ఫాదర్. మీ డాడీ నాకంతా చెప్పారు. మీ డాడీ పడుతున్న ప్రతి కన్నీటి చొక్కులో నాకు నీ యొక్క భవిష్యత్తు కనిపిస్తుంది. నువ్వు ఏ యవనాన్ని అయితే చూసి ఆనందపడుతున్నావో ఆ యవనం నేను చూసి సిగ్గుపడుతుంది. మీరేం చెప్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు ఫాదర్. కొండగుడినే చూడు. ఈ కొండగుడి వెనకాతల ఎంతోమంది మహానుభావుల యొక్క కృషి పట్టుదల మనకు కనిపిస్తుంది. కొండకి జాడ్యం ఉందని, దెయ్యాల కోటని పుకార్లు పుట్టుకొచ్చాయి. కావాలండి గత్యంతరం లేక ఇక్కడ ఒక చర్చి నిర్మాణ నిమిత్తం నేను స్థలం కోసం వెతుకుతూ ఉన్నాను. 700 రూపాయలకు బేరం కుదిరింది. కావలసిన పైకం మరెక్కడి నుంచి వస్తుంది? దేవుని కార్యాలు బహు ఆశ్చర్యకరాలు. అప్పట్లో పునీత అన్నమ్మ గారి ప్రధాన దేవాలయ ప్రాంగణంలో ఉన్న స్వర్గీయ మదర్ జస్టిన్ మరియు ఆమె పెంచుతున్న అనాథ బాలికలు కుట్టు అల్లికలు వస్తువులు చేసేవారు. వాటిని జనానికి అమ్మి వచ్చిన సొమ్మును మదర్ జస్టిన్ బిషప్ టిస్సో గారికి కానుకగా 1000 రూపాయలు అందజేశారు. వచ్చిన మొత్తం నుండి 700 రూపాయలు చెల్లించి రోజు కొండపై స్థలాన్ని కొని సెల్వం గారికి అప్పగించారు. అది నవంబర్ 1870వ సంవత్సరంలో తుఫాను ఊపేసింది.
అమ్మా మేరీమాత, ఎంతో శ్రమ కూర్చి నిర్మించిన నీ మందిరాన్ని ప్రకృతి ఇలా విలయతాండవం చేసి నాశనం చేయడం చాలా బాధగా ఉంది తల్లి. ఏంటి తల్లి ఈ ఘోరం? నీ బిడ్డల్ని ఎలా కాపాడతావు తల్లి? ఈయన పేరు దేవుడు. మొట్టమొదటిగా ఆ తల్లి ఈ కొండపై పనిచేసే ఒక హైందవునికి కనపడ్డాడు. ఎవరు 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 కనబట్టంలే, ఎవరు లేరు. ఎవరు ఎవరు మీరు? ఆ తల్లి ఈ కొండపై పనిచేసే ఒక హైందవునికి కనపడ్డారు. తన అనుమానాన్ని నివృత్తి చేసుకున్నట్టుకే ఫాదర్ సర్వం దగ్గరికి వెళ్ళగా, సాములూరు ఇంత కంగారుగా వస్తున్నా? అది ప్రతిరోజు ఓ స్త్రీ కనబడి, నువ్వు నా బిడ్డవు కాదు కదా, ఎందుకు నాకు ఇక్కడ సేవ చేస్తున్నావు అని అడుగుతుంది స్వామి. దేవుడు, ఏ తల్లి దర్శనం గురించి నేను ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను, ఆ తల్లే నీకు ఈరోజు దర్శనం ఇచ్చిందిరా దేవుడు. ఆ తల్లి నిన్ను మారమంటుందిరా దేవుడు. నువ్వు నిజంగా అదృష్టవంతుడు రా దేవుడు. ఆ తల్లి నిన్ను తన బిడ్డగా మారమంటుందిరా దేవుడు. సోములూరు సోములూరు అవునా సోములూరు? ఆ తల్లి నన్ను మారమందా స్వామి? అవునరా దేవుడు, నిన్ను మారమంటుంది, తన బిడ్డగా నిన్ను మారమంటుంది. సిస్టర్, తిను మన కాన్వెంట్లో చదువుతుంది. దీనికి కంటి సంబంధించిన వ్యాధి వచ్చింది సిస్టర్. డాక్టర్ గారి అమ్మాయికి చుక్కల మంది ఇచ్చారు, వేయమంటారా సిస్టర్? సరే. ఇది నీటిలో వేసి కలపాలా, డైరెక్ట్గా వేయాలా? డైరెక్ట్గా వేయాలి. ఏమైంది? ఏమైందమ్మా? అమ్మా ఏమైందమ్మా? కళ్ళు కనిపించట్లేదమ్మా, కళ్ళంతా మంటగా ఉన్నాయమ్మా. దేవుడా! సిస్టర్ సిస్టర్, ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా? మందేస్తే కళ్ళు మండుతున్నాను, ఏడుస్తుంది సిస్టర్. అయ్యో త్వరగా పద, హాస్పిటల్కి తీసుకెళ్దాం. డాక్టర్ డాక్టర్, ఏమైంది? ఈ అమ్మాయికి చుక్కల మంది వేస్తే కళ్ళంతా మంట అంటుంది. అవునా? ఇలా కూర్చోబెట్టండి. ఏదమ్మా? డాక్టర్ గారండి మండుతుందండి. ఒకసారి తీయమ్మా, ఒకసారి తీయ. ఏది? ఏం జరిగింది? మీరు చుక్కల మంది ఏమన్నాక డాక్టర్, ఇది వేస్తే అప్పటి నుంచి మండుతుంది అంటుంది పాప. ఇదా? అదే డాక్టర్ గారు, మామూలుగా వేసాను డాక్టర్ గారు. ఎంత పని చేసావమ్మా? నీటిలో కలిపి కదా ఇది వేయాలి. వద్దు డాక్టర్, వద్దు 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 డాక్టర్. ఇవన్నీ కనిపించట్లేదు డాక్టర్. నన్ను చూడమ్మా, నన్ను చూడు. నీడ తప్ప మరేమి కనిపించట్లేదు డాక్టర్. 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేము. ఏం సిస్టర్ ఇలా జరిగింది? నువ్వేం బాధపడకు, ఆ మరియ తల్లి అంతా చూసుకుంటుంది. తల్లి మరియ జనని ఆ బాలికను కాపాడండి. ఎటువంటి కీడు జరగకుండా బయటపడితే రోజ్ కొండపై తిరుహృదయ మరియమాతకు నవదిన జపాలను సమర్పిస్తానని వాగ్దానం చేసింది. డాక్టర్ గారు ఆ బాలిక కళ్ళకు 2 ఆపరేషన్లు చేశారు. అనుకోకుండా ఒకరోజు ఆ బాలిక తన తల్లిని పిలిచి, ఏమైందమ్మా? ఆ కిటికీ తీయమ్మా. అమ్మా ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు? అమ్మా కట్లు ఎప్పకూడదమ్మా నువ్వు. ఉండండి డాక్టర్ గారు. ఆ అద్భుతం ఇవన్నీ వెళ్ళమ్మా అబ్బరపరిచింది, సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. ఆ తల్లికి కానుకగా 2 కృత్రిమ పూలగుచ్చాలను, పాత్రలను సమర్పించింది. ఇది 1887లో గుడి వెనుకనున్న పెద్ద మర్రి చెట్టు క్రింద లూద్దుమాత గృహ, పశ్చిమాన గుడికి క్రిందుగా భక్త యోసేపు ప్రార్థనా మందిరాన్ని
నిర్మించారు. వీటన్నింటినీ ప్రోత్సహించిన మరియ తల్లి భక్తుడు ఈ పుణ్యక్షేత్రానికి మూల పురుషుడైన బిషప్ టిస్సో గారు 1890లో పరమపదించారు. ఈ బిషప్ గారు గురుశ్రీ కోల్తాల్ మరియు గురుశ్రీ సిరిల్ గారి యొక్క సహాయ సహకారాలతో 1904 మే మాసంలో గర్భగుడిలో మొత్తం కట్టడాన్ని కూలగొట్టారు. 18 నెలలలో నేడు కనిపిస్తున్న విధంగా మరియమాత దేవాలయాన్ని పునర్నిర్మించారు. 1905వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన క్లార్క్ మేత్రానుల వారు నూతన దేవాలయాన్ని ఆశీర్వదించారు. 2 కుట్యాలతో నిర్మించిన గుడి ముఖభాగం సముద్రంలో చాలా దూరం వరకు కనబడేటట్లు ఏర్పాటు చేశారు. దేవాలయం పైభాగాన దేవమాత యొక్క లోహపు స్వరూపాన్ని ప్రతిష్ఠించారు. ఆనాడు ఎంతో